అవకాశం ఇచ్చిన సభ్యులకి సమకూడానికి కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నిన్న అన్నొచ్చి నాకు తర్వాత ఎక్కువ మెసేజ్ చేయాలంటే నేను తలాడించాను, సరే చెప్తామని ప్రార్థన చేసుకున్నాను. రూమ్కి వెళ్ళిపోయి నాకన్నా అనుభవ జ్ఞానులు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను చెప్పేది ఏంటని అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుడా నువ్వు చూపించు, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు, నిలబడేది నేనే కానీ మాట్లాడేది నువ్వే అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఈ విధంగా మాట్లాడారు. సో ఆ మెసేజ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనకి వాక్యాలంటే ఎలాంటివి నచ్చుతాయి? ఆశీర్వాదకరంగా ఉన్నాయి, నచ్చుతాయి, అంతే కదా. దానికే మనము ఎక్కువ వినడానికి ఇష్టపడతాం. తిట్టేయి, మళ్ళీ నువ్వు మన తప్పుల్ని వేలెత్తి చూపించే వాక్యాలంటే మనకి అస్సలు నచ్చకపోగా ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారని మళ్ళీ మనం తిరిగి ప్రతివాదం చేస్తాం. సో అలాంటి వాక్యమే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆశీర్వాదకరంగానే ఉంటుంది, కానీ మనకి కావాలి అనుకున్న బహుమతి కావాలనుకుంటే దానికి మనం ఖచ్చితంగా ప్రయాసపడాలి. అప్పుడు కానీ మనకి కావాలన్న బహుమతి మనకు దొరికింది. సో నా మెసేజ్ టైటిల్ ఏంటంటే ద బెస్ట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం ఎలా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందుగా దేవుడి దగ్గర నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి పక్కన పెడితే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏం కోరుకుంటాం? గర్ల్స్ అయితే ట్రెండీగా ఉన్న డ్రెస్, అంతే కదా. శ్రేష్టమని అంటే అంతే కదా. ఏదన్నా మనని పర్ఫెక్ట్ నెంబర్ 1గా ఉన్నదే కోరుకుంటాం. యావరేజ్గా ఉన్నది పర్లేదులే, ఇదెందుకు ఈ వస్తువు మనకి, అలాంటిది కోరుకుంటాము లేదు. మనం ఏదైనా శ్రేష్టం అనేది కోరుకుంటాం. మరి బాయ్స్కి వచ్చేసరికి షేర్ మార్కెట్లో ఏదైనా ఫస్ట్ రిలీజ్ అయిన బైక్ కానీ అలాంటి వాటికి శ్రేష్టం అనేది కోరుకుంటాం. మరి దేవుడికి సంబంధించింది, పరలోక సంబంధించింది శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకటే, అది పరలోక రాజ్యంలో మనకి స్థానం, అదే శ్రేష్టమైన ఆశీర్వాదం. దాని గురించే కదా మనం పోరాడతాం, ప్రార్థన చేస్తాము. సో అలాగా మనం శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆ ఒక్కదాని గురించి మనం ఏం చేయాలి? ఆ బహుమతి, ఆ శ్రేష్టమైన బహుమతి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకానొక రోజంట స్పెయిన్ అనే దేశంలో ఒక కుటుంబం ఉండేది. అయితే ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక్కగానొక్క కొడుకు, వన్ ఆఫ్ ద చైల్డ్. ఒక్కగానొక్క చైల్డ్ అంటే డిమాండ్ మామూలుగా ఉండదు కదా. అంటే వాళ్ళు ఏదడిగినా ఇస్తారు, గారాబం బాగా ఉండిద్ది, యాపిల్ ఆఫ్ ద ఇలా చూస్తారు, కంటి పాపలా చూసుకుంటారు. నాకు అడిగింది నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఒక్క మాట మీద ఉండిద్ది. సో డిమాండింగ్ ఉండిద్ది. అలాగా ఆ బిడ్డ యవనస్తుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ అలాగా జీవిస్తుండగా ఒకరోజు గారాబం ఉంటే ఖచ్చితంగా తప్పు త్రోవలోకి వెళ్తారు. ఎవరైనా ఖండిస్తే మంచి త్రోవలో నడుస్తారు, గారాబం చేస్తే చెడు త్రోవలో వెళ్తారు. అలాగా నచ్చట్లేదు ఆ కుమారుని ప్రవర్తన, తల్లిదండ్రులకి నచ్చట్లేదు. ఒకరోజు తండ్రి వచ్చి అన్నాడంట కుమారుడితో, కుమారుడా నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు, నువ్వు ప్రవర్తన మార్చుకుంటావా అంటే చూశాడు కుమారుడు. ఒకేసారి ఎలా అనిపించింది, ఏంటి మా అమ్మ నాన్న ఎన్ని రోజులు నాకు గారాబం చేసి ఒకేసారి నాకు హద్దులు పెట్టేస్తున్నారు, ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు, చేయొద్దు అంటున్నారు, వెళ్ళొద్దు అంటున్నారు, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటున్నారు అని అనుకుంటున్నాడు. ఒకరోజు తండ్రితో ఇంకా ఆర్గ్యూ చేశాడంట. ఏంటి నువ్వు చెప్పేది, నేను చేస్తాను, నువ్వు ఇలాగే నన్ను ఖండిస్తే నేను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నాడంట కుమారుడు. తండ్రి ఏమంటాడు, ఎప్పుడు ఉండేదేలే చెయ్యలే అన్నదేమతో సరే అని ఒకరోజు అన్నంత పని చేసేస్తాడు కుమారుడు. వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన ఒక్కగానొక్క కొడుకు కదా, తల్లి బెంగ పెట్టుకొని మంచాన్ని పడింది. తండ్రి ఏం చేయాలో ఆలోచిస్తూ ఒక ఐడియా వచ్చి, అయితే స్పెయిన్ దేశంలో స్పానిష్ న్యూస్ పేపర్లో ఒక ప్రకటన వేయించాడండి. ఇలాగా అంటే ఆ కుమారుడికి అసలు పేరు ఏంటో తెలియదు కానీ నిక్నేమ్గా పాకో అన్న పేరు పెట్టుకుంటారంట. అంటే పాకో అంటే స్పెయిన్ దేశంలో పాకో అన్న నేమ్ అంటే కామన్ నేమ్, ఇట్స్ ఎ కామన్ నేమ్. అంటే మన ఇళ్ళలో మనం పెట్టుకుంటాం కదా, లైక్ పండు, అమ్ము,
లైకస్ అలాగా ప్యాకో అన్న నేమ్ అక్కడ స్పెయిన్ దేశంలో ఇట్స్ కామన్ అనమాట. అయితే ఆ న్యూస్ పేపర్లో ఏమని ప్రకటన వేయించాడంటే ఫుడ్ అయితే ఏమీ వేయించాల. డియర్ ప్యాకో, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్. మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం, నువ్వు త్వరగా వచ్చేసే మా దగ్గరికి అని చిన్న ప్రకటన వేయించాడంట. సరే నువ్వు రావాలి అనుకుంటే కమింగ్ సాటర్డే, వచ్చే శనివారం 4 PM, ఈవినింగ్ 4 PMకి నేను న్యూస్ పేపర్ ఆఫీస్ ఎదురుగా నీ కోసం ఎదురు చూస్తాను, నువ్వు రావాలనుకుంటే అని చిన్న ప్రకటన వేయించాడంట. అయితే కమింగ్ సాటర్డే వచ్చింది. తండ్రి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. వెళ్ళాడంట. వెళ్ళి న్యూస్ పేపర్ ఆఫీస్ ఎదురుగా ఉంటే అక్కడ తప్పిపోయిన కుమారుడు దాదాపు 800 మంది ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? తప్పిపోయిన తండ్రికి అప్పుడు ఏమర్థమైందంటే తప్పిపోయిన కుమారులు కాదు, దాదాపు 800 మంది ఉన్నారా అని తండ్రి ఆశ్చర్యపోయాడు. బట్ తన కోల్పోయిన కుమారుడు మాత్రం వచ్చేసాడు. కానీ నేను ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే పరలోక సంబంధమైన దేవుని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారులే కాదు, తప్పిపోయిన కుమార్తెలు కూడా ఉన్నారు. సో మనము ఇలాగా 40 దినాలు మరి అన్న వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను. మనము ఇలా ప్రతిరోజు దేవుడి సన్నిధికి చేరువుగా ఉండాలి అని ఎంత కష్టమైన భారం కలిగి మరి యొక్క కూడికలు 40 దినాలు కొనసాగిస్తున్నారు. సో అలా మనం తప్పిపోకుండా లోకానుసారంగా మనం కలిసిపోకుండా ఉండాలని 40 దినాలు దేవుడి సన్నిధికి రావాలని ఉపవాస కూడికలో మనం కొనసాగాలని దేవుడికి మరింత చేరువుగా ఉండాలని ఈ కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఈ ఒక్క రోజు మానుకోకుండా దేవుడి సన్నిధికి రావాలని నేను ఈ యొక్క సంఘటన చెప్పాను. సరే, నేను నా టైటిల్ చెప్పాను కదా, హౌ టు రిసీవ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోవాలి? ఫస్ట్ వన్, మనం ఏం చేయాలంటే శ్రేష్టమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. శ్రేష్టమైన నిర్ణయాలంటే ఎలాంటివి తీసుకుంటాం? లోక సంబంధం అని చెప్పండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, అరే వెళ్ళాలా వద్దా ప్రేయర్కి? రోజు వెళ్తున్నాం కదా, ఈరోజు ఆగిపోతే ఏముంది, ఇంకా 40 రోజులు, ఇంకా 10 రోజులు ఉంది కదా, వెళ్ళొచ్చులే. ఫ్రెండ్ అడుగుతారు, అదొక నిర్ణయం. అరే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. సొంత నిర్ణయాలు మనం తీసుకుంటామా? పక్కన మన గ్యాంగ్ ఉండిద్దిగా, ఫ్రెండ్స్ గ్యాంగ్, వాళ్ళు అడుగుతాం మన నిర్ణయాలు. అరే నువ్వు చెప్పరా, ఇది కరెక్టేనా, నువ్వు చెప్పవే కరెక్టేనా? మన నిర్ణయాలు మనం తీసుకుంటామా? మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే శ్రేష్టమైన నిర్ణయాలు. దీనికి నేను ఒక యాక్రోనిం ఇస్తాను. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం యేసు ప్రభు వారు కానీ నీ ప్లేస్లో ఉంటే అప్పుడు ఏం చేస్తారు ఆ పరిస్థితులు? ఫర్ సపోజ్ మీరు జాబ్కి వెళ్ళి వచ్చాక ఒక 2 hours టైం ఉంది. ఆ 2 hours ఏం చేస్తారు? యేసు ప్రభు గారు నీ ప్లేస్లో ఉంటే నిద్రపోతారా? లేదంటే ప్రేయర్ చేసుకుంటారా? వాక్యం ధ్యానిస్తారా? నేను ఒక యాక్రోనిం ఇస్తాను. అదేంటంటే 4 ఇంగ్లీష్ లెటర్స్ like WWJD. What would Jesus do in your place? మీ ప్లేస్లో యేసు ప్రభు గారు ఉంటే ఆ ప్లేస్లో ఏం చేస్తారు? ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయానికి అది కరెక్టా కాదా? ఒక 2 questions మీరు వేసుకోవాలి. వెదర్ యూ వాంట్ జీసస్, వెదర్ యూ రిజెక్ట్ జీసస్. నీకు ఏసే కావాలా, ఏసే వద్దా? ఏసే కావాలంటే ఇంకా వాళ్ళని మనం మార్చలేము. ఏసే కావాలంటే మార్చగలం. అంటే ఐ థింక్ అది నేను తీసుకున్న నీ జీవితంలో బెస్ట్ డెసిషన్ నేను చెప్పగలను. లైక్ మనం చూద్దామా, సామెతల గ్రంథంలో చూద్దాం, 3వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, మన నిర్ణయాలు మనంతరికి మనం తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్ అనుకోవడం కానీ చేస్తాం. కానీ ఎప్పుడైనా ఎస్ఐయా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, నా నిర్ణయం కరెక్టేనా రాంగా అని ఏసైని ఎప్పుడైనా అడిగారా? ఒక క్వశ్చన్ ఏసైని అడిగారా? ఏసై ఈ నిర్ణయం కరెక్టేనా? లేదంటే నా ప్రవర్తన అంతట్లో నేను చేసే ప్రతి ఒక్క పనిలో నీకు అధికారం ఉంది, ఇది కరెక్ట్ రాంగ్ అని ఆర్డర్ వేసే అధికారం యేసు ప్రభుకే ఉంది కదా. దాని తర్వాత సెకండరీ మన పేరెంట్స్ కదా. అలా ఎప్పుడైనా దేవుడిని అడిగారా? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడు
ఎగ్జాంపుల్ చెప్తాను. స్టీవ్ హార్వే అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఈజ్ అన్ అమెరికన్ ఆఫ్రికన్. అంటే ఆయన యాంకర్, ప్రొడ్యూసర్ అండ్ కమెడియన్ ఆల్సో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చిన్న వయసులో ఈవెన్ ఈజ్ అన్ హోమ్లెస్ గా, అంటే ఇల్లు కూడా లేదు అమెరికాలో. అటువంటి పరిస్థితిలో నుంచి ఒకనొక రోజంట వాళ్ళ అమ్మ స్టీవ్ హార్వే గారి దగ్గరకు వచ్చి, కుమార్తె, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నువ్వేదైతే చెయ్యాలని పని పూనుకుంటున్నావో అది దేవుడికి చెప్పు, ఆ అధికారం దేవుడికి ఇవ్వు. ఇది కరెక్టా రాంగా, నీ స్వబుద్ధి మీద, నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడమాకు. దేవుడు ఆలోచనలు ఏంటో నువ్వు తెలుసుకొని ముందడుగు, పని పూనుకో అని చెప్పిందంట. ఆ మాటలు బలంగా నాటుకుపోయినాయి స్టీవ్ హార్వే గారి యొక్క హృదయంలో నాటుకుపోయి, అదే మనసులో పెట్టుకొని అంచెలంచెలుగా దేవుడు ప్రొడ్యూసర్ నుంచి, కమెడియన్ నుంచి అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆయన పెరిగిన ఒక స్ట్రీట్ ఆయన పేరు పెట్టే అంత ఇదిగా ఆశీర్వదించేశాడు, బిలియనియర్గా ఆశీర్వదించాడు. అయితే ఆ తల్లి ఆ మాట చెప్పడమే కాకుండా చిన్నప్పుడు, నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పైకి దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ రోజు మాత్రం ఈ మాట ఖచ్చితంగా అందరితో పంచుకోవాలి, దేవుడు నీ పట్ల చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు, అది ఖచ్చితంగా నువ్వు చెప్పాలి, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మారేటట్టు ఉండాలి అని ఆ మాట చెప్పిందంట తల్లి. ఒక ఇంటర్వ్యూలో స్టీవ్ హార్వే గారు తన చిన్ననాటిలో జరిగిన ఈ సంఘటన గురించి చెప్తూ, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోలేదు, నా ప్రవర్తన మొత్తంలో నీ దేవునికి అధికారం ఇవ్వడం వల్ల నేను స్టేజ్కి వచ్చానని చెప్పారండి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఏమి ఉండాలి? దేవుడికి ఇది ఇష్టమా కాదు, దేవుడి చిత్తంలో ఉందా లేదా, మన ప్రవర్తన అంతట్లో అధికారం ఆయనకి ఇచ్చేస్తే ఆయన సమస్తము మనకి మంచిగా చేస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలన్నా శ్రేష్టమైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సెకండ్ వన్, శ్రేష్టమైన సమర్పణ జీవితం కలిగి మనకి ఉండాలి. సమర్పణ జీవితం అంటే ఏం సమర్పించుకోవాలి? కొబ్బరికాయలా, లేదంటే జుట్లా, అంటే హెయిర్ కటింగ్ ఇస్తారు కదా, మొక్కులు అంటారు, అలాంటియా? సమర్పణ అంటే ఎలాంటి సమర్పణ? ఇహలోక సంబంధికమైనది కాకుండా దేవుడికి సమర్పించే సమర్పణ ఎలాంటిది ఉండాలి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా యేసయ్య, ఈ కన్నున్నది మిమ్మల్ని చూడడానికి, హృదయం ఉన్నది మిమ్మల్ని తలుచుకోవడానికి, ఈ చేతులున్నది మిమ్మల్ని ఆరాధించడానికి అని ప్రతి ఒక్క అవయవం దేవుడికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలంట సజీవ యాగముగా. అది ఒక సంఘటన చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారంట. వాళ్ళ ఒక తండ్రి గారిని, అయ్యా మీ కుమారుడు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అని అడిగితే ఆ తండ్రి అన్నాడంట, మా అబ్బాయి టీటీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడండి అన్నాడు. అయితే పాస్టర్ గారు అన్నాడంట, టీటీ డిపార్ట్మెంటే పెద్ద జాబే అయినట్టుంది, ఏంటి రోలు అని అన్నాడు. తిరిగే డిపార్ట్మెంట్ అయ్యా, మా అబ్బాయికి మా గల్లీ మొత్తం ఏదో ఉద్ధరించేద్దాము, ఏదో చేసేద్దామని తిరుగుతాడు, వాడికి గమ్యం ఉండదు, గురి ఉండదు, లక్ష్యం ఉండదు అని అన్నాడు. నేను ఎందుకు ఈ సంఘటన చెప్పానంటే, దేవునికి సమర్పించుకోవాలని జీవితాలు ఇలాగే ఎటువంటి గురి గమ్యం లేని జీవితాల్లాగా అయిపోతాయి. వన్స్ మీ జీవితాన్ని మీ యొక్క సజీవ యాగంగా మీరు దేవునికి సమర్పించుకొని ఉంటే, నీ యొక్క లక్ష్యము నీకు తెలియకపోయినా ఆయన ముందుండి నీ యొక్క గమ్యం ఏంటో చూపిస్తూ నిన్ను ఆ యొక్క మార్గంలో నడిపించే బాధ్యత ఆయన పట్టుదల కలిగి ఉంటాడు. నువ్వు ఈ విషయంలో ఆయనకి సమర్పించుకునే విషయంలో నువ్వు పట్టుదల కలిగి ఉంటే ఆయన నీకు ఆశీర్వాదం ఇచ్చే విషయంలో కూడా ఆయన
దేహములు ప్రతిదీ దేవునికి ఆలయం. అంటే మీరు విలువ పెట్టి కొన్నారు కనుక మీ దేహములతో నన్ను మహిమపరిచి అని వాగ్దానం లేఖనాలు సెలవిచ్చారు కదా. సో మనం ప్రతి ఒక్క అవయవం ఉన్నది దేవుని స్తుతించడానికే. కాబట్టి ప్రతి దినము ఇది గురిగా గమ్యంగా, యేసయ్యా నా గురి తెలియదు, నా గమ్యం తెలియదు, మీరే నా గురి గమ్యం అని మన సజీవయాగంగా దేవుడికి సమర్పించుకుంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి అంటే, అందరూ రక్షణ తీసుకున్న కొత్తలు ఎలా ఉంటారు? చాలా భక్తిపరంగా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా అమ్మ ఆగమ్మ నేను ప్రేయర్ చేసుకోవాలి అని ఎంత భక్తికరంగా ఉంటాం. 1 నెల ఉంటాం, తర్వాత 2 నెలలు ఉంటాం, కష్టంగా 3 నెలలు గడిచింది భక్తిపరంగా. వచ్చేస్తాం, ముందే వచ్చేస్తాం, ఆరాధన చేసేస్తాం, వాక్యం ధ్యానం చేస్తాం, తర్వాత ఎప్పుడులాగే మళ్ళీ లోకంలో కలిసిపోతాం, చల్లారిపోతాం. అటువంటి మనలో ఉన్న యొక్క మంట చల్లారిపోతుంది. ఎందుకు? సో మనం ఎందుకు అలా ఉంటున్నాం? మనము ఉన్నామంటే మన ప్రతిక్షణం దిద్దుబాటు చేసుకోవాలా అవుతాం. మీరు రక్షణ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, దానికి ఎప్పుడైనా కంపారిజన్ చేసుకున్నారా లేదా? నేను ఏమైనా మారానా, లేదంటే ఆత్మీయతలో నేను ఎదిగానా, ఆత్మీయతలో నేను ఏమైనా దిగిపోయాను, నేను ఎక్కడైనా దిద్దుబాటు చేసుకోలేదా, నా ప్రవర్తన ఎక్కడైనా తప్పుగా ఉందా అని ఎప్పుడైనా ఎవరైనా సరి చేసుకున్నారు? ఒకసారి మాటలు చూద్దామా? ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. దుష్టులు మరణం నందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఓకే, ఏంటి? మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే యేసు ప్రభువారిని అంట సంతోషం అంట. మనము బలిలర్పించిన, లేకపోతే వచ్చి గంటలు ప్రార్థన చేసిన ఆయనకి సంతోషమే. కానీ ముందు మనం ఏం చేయాలి? మనం జీవిస్తున్న జీవితం కరెక్టా కాదు, దిద్దుకుంటున్నాము, ప్రతి క్షణం దిద్దుకుంటున్నామా లేదా, మన ప్రవర్తన దిద్దుకుంటున్నామా లేదా, లేదంటే మనం ఒకరిని దూషించాము, తిరిగి వెళ్ళి వాళ్ళని సమాధానం పడుతున్నాము. అటువంటి దిద్దుబాటు కలిగిన జీవితం మనందరికీ ఉంటుందా లేదా? మన ప్రవర్తన, నేను ఇందాక చెప్పాను కదా, రక్షణ పొందినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? మనం చల్లారిపోయామా, విశ్వాసంలో సడలిపోయామా, వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి చూసుకొని దిద్దుబాటు చేసుకుంటున్నామా లేదా? బైబిల్లో ఇలాగా రూతు గారి గురించి బోయస్ గారు ఏమంటారు? మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ యుక్తముగా ఉంది. అలాంటి సాక్షాత్మైన జీవితం, అటువంటి ప్రవర్తన కలిగిన జీవితము మీకుందా? మీ గురించి సాక్ష్యం చెప్పే, మీ ప్రవర్తన బట్టి సాక్ష్యము చెప్పే ప్రవర్తన మీరు జీవిస్తున్నారా లేదా? అటు ఒక్కసారి సరి చేసుకుందామా? అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనము ప్రవర్తన అంటే లైక్ ఒకరిని దూషించి మళ్ళీ వేరే వెళ్ళి సమాధానం పడడం అది కాదు. ప్రవర్తన అంటే ఎవరైనా చెప్పగలరు? ఆత్మీయ పరంగా ఎలా ఉండాలి దేవుడిని దిద్దుబాటు అంటే ఏ రకంగా దిద్దుబాటు చేసుకుంటున్నాం? ఈవెన్ మనం ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నామంటే, ప్రార్థనలో మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నాం, ఎలా ఉంటున్నాం? మునుపటి రోజు మనం ఒక 2 hours ప్రేయర్ చేసాం ఖాళీ సమయంలో, ఇప్పుడు ఎంత చేస్తున్నాం? దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? ముందు నేను సరిగా ఉన్నానా? ముందు మనల్ని మనం సరి చేసుకున్నాము, తర్వాత వేరే వాళ్ళ గురించి మనం, అంతే కదా, ఫస్ట్ మన గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. అంటే మనం సరి చేసుకొని మన దిద్దుబాటుని మన ప్రవర్తన బట్టి దిద్దుబాటు చేసుకొని ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనం సరిగా ఉన్నాము. సో అలా మనం చూసుకుంటే రూతు గారు ఎలా ఉన్నారు, బోయస్ గారు ఏ రకంగా సాక్ష్యము పలికారు, అదేవిధంగా యోసేపు గారి గురించి కూడా ఎలా సాక్ష్యము పలికారు. అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా లేదా? మనం వెళ్తున్నాము వస్తున్నాము అంటే కాదు, కానీ మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఇతరులు చూసి, అరే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు వెళ్తున్నాడంటే మంచి వ్యక్తి, మంచి సాక్ష్యము పలికి జీవితంలో మనం జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. నేనేం చెప్పాను? ఫస్ట్ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉండాలంటే ఫస్ట్ వన్ ఏంటి? శ్రేష్టమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. దానికి నేను ఒక ఆక్రమణ ఇచ్చాను. ఏంటి అంటే, మన ప్లేస్లో మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు యేసు
జీవితము, సాక్షాత్మైన జీవితము మనకు ఉందా లేదు? ఇతరులు మన గురించి సాక్ష్యము చెప్పగలరు. అటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామా లేదు? ఒక్కసారి సరి చేసుకున్నాము. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు కన్నీరు విడుచు ప్రార్థన చేద్దాము. యేసయ్యా, నాకు ఇటువంటి జీవితం, శ్రేష్టమైన నిర్ణయాలు నేను తీసుకుంటున్నానా లేదా? ప్రార్థన చేద్దాం. ఒక్క 2 మినిట్స్ కన్నీళ్ళు విడుచు ప్రార్థన చేద్దాం. నేను శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నానా లేదా? ఆ నిర్ణయం ఎలాంటిదో నాకు తెలిసి తీసుకుంటున్నానా, తెలియక తీసుకుంటున్నానా, అది కరెక్టా రాంగా మీకే తెలుసు. నేను తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నానేమో యేసయ్యా, ఒక్కసారి నన్ను, నా జీవితాన్ని సరి చేయండి. ఆ నిర్ణయాలు మీకు అధికారం ఇస్తున్నాను యేసయ్యా. నా జీవితాన్ని సరళము చేయండి. ఇరుకు త్రోవలో నన్ను పోనివ్వకండి యేసయ్యా. సరళమైన విశాలమైన మార్గంలో నన్ను నడిపించండి. అటువంటి నిర్ణయాలు ప్రభువా మీరు నాకు ఇవ్వండి. మీ చిత్త ప్రకారం నా జీవితం వెళ్ళాలి, కొనసాగించండి. మీరు నా స్థానంలో ఉంటే ఎలాంటి డెసిషన్స్ మీరు తీసుకుంటారో అవి మాకు ముందుగా కనపరిచి అటువంటి జీవ మార్గంలో నన్ను నడిపించండి యేసయ్యా. ప్రార్థించండి. నా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకున్నామా ఎప్పుడు దాకా? ఈ క్షణము దాకా నా స్వబుద్ధి, మా నిర్ణయాలు, మా సొంత నిర్ణయాల మీద మేము ఆధారం చేసుకొని ముందుకు కొనసాగాం. ఇప్పుడు దాకా ఒక్కసారిగా మిమ్మల్ని అడగలేదు మీ నిర్ణయం ఏంటి యేసయ్యా? మీ నిర్ణయాలకు మేము లోబడుతున్నామా? ఆయన నిర్ణయం ఇస్తున్నాడు అంటే మనం మేము లోబడుతున్నామా? అది కాదు నాకు ఇష్టం వచ్చింది చేస్తాను అని తప్పుకొని కుమార్తెలాగా ఉంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సరి చేసుకున్నామా? శ్రేష్టమైన సమర్పణ జీవితం, నాలో సమర్పణ జీవితం ఉందా లేదా యేసయ్యా? నాలో అటువంటి జీవితాన్ని నేను జీవించే కృపను నాకు అనుగ్రహించండి ప్రభా. ఈ దేహము ఇది మీరు ప్రభా, మీ చేతులతో చేసిన జీవితము ప్రభా, కానీ మీకు విరుద్ధంగా నేను జీవిస్తున్నాను. మిమ్మల్ని అలక్ష్యం చేస్తున్నాను. మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా. ఒక్కసారి క్షమించండి. ఇక మీద నుంచి ప్రభా నా స్వబుద్ధిని నా ఆధారం చేసుకున్నాను. ఇంకా లోకంలో ఎటువంటి ఆలోచనలే కానీ ప్రభువా, ఏ ఒక్క నిర్ణయాలు కూడా ఎవరి మీద పెట్టుకోకుండా, ఎవరి మీద ఆధారపడుకోకుండా, మీ నిర్ణయాల మీద ఆధారపడుతుంది. మీకు అధికారం ఇస్తున్నాను ప్రభా. మీరు ఆర్డర్ వేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. నా దిద్దుబాటు కలిగిన జీవితం జీవించాలా, అటువంటి జీవితం మీరు నాకు ప్రసాదించండి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, మహాగణుడా యేసయ్యా ప్రభా, మీ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రభా కూడుకొని ప్రభా ప్రభా కొన్ని విషయాల గురించి తెలుసుకొని ప్రభా అంత విధంగా విజ్ఞాపన చేసే అటు కృపను, భాగ్యాన్ని ఇప్పుడున్న మా అందరికీ ఇచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం యేసయ్యా. నిజముగానే ప్రభా మేము నిజంగా మా సొంత నిర్ణయాలకి ప్రభా అయ్యా మరి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ ఈ నిర్ణయం కరెక్టా కాదా అని ప్రభా ఈ ఒక్కరోజు మిమ్మల్ని అడగలేదు ప్రభా. ప్రభా మేము పని పూనుకుంటున్నామంటే ప్రభా అది మీరు ముందుకి నడిపిస్తారన్న విశ్వాసము ప్రభా, మేము ఆ విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. ఇక మీద నుంచి ప్రభా మా ప్రవర్తన అంతట్లో ప్రభా మీరు అధికారం ఇవ్వండి ప్రభా. మీరే అధికారం చూపించాలి ప్రభా. మీరే ప్రభా ఆర్డర్ వేయాలి. మా జీవితాన్ని సరి చేయండి ప్రభా. ఏ మాలో ఉన్న ప్రభా సమర్పణ జీవితము ప్రభా, సజీవ యాగముగా ప్రభా మిమ్మల్ని సమర్పించుకునే, మీకు సమర్పించుకునే జీవితాన్ని ప్రభా మీరు మాకు ప్రసాదించండి ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. అంతే కాకుండా ప్రభా మునిపడి ప్రవర్తన కంటే ప్రభా వెనుకడి ప్రవర్తన మరీ యుక్తముగా ఉంది అని బోయాజ్ గారు ఏ విధంగా రూతు గారి గురించి సాక్ష్యము పలికారు ప్రభా. మా నిమిత్తం మా గురించి అనేక మంది నా సాక్ష్యము పలికే విధంగా మా ప్రవర్తన దిద్దుబాటు చేసుకునేలాగా అట్టి విధముగా ప్రభా ఇప్పుడున్న మా అందరికి దిద్దుబాటు కలిగిన జీవితం, ప్రవర్తన మేము ఉండేలాగా మీరు సహాయం దయచేయమని ప్రభా ఈ యొక్క ప్రార్థన మీ యొక్క సన్నిధికి చేర్చుకోమని ప్రభా యేసు నామమున అతి పరిశుద్ధంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. రేపటి రోజుల్లో నాకు 4 రావడం ఉంటుంది.